10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించటం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అనటం వేరు, తానే సీఎంగా ఉంటానని చెప్పడం వేరు. ఈ అంశాలపై స్పందించాలని హైకమాండ్ నుంచి సందేశం వచ్చిందేమో కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని, పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంలా చేసుకుంటే ఊరుకునేది లేదని ప్రకటించారు. ఇదే అభిప్రాయం రేవంత్ ను వ్యతిరేకిస్తోన్న నేతలందరిలోనూ ఉంది. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం స్థిరంగా, దీర్ఘకాలికంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చేందుకు ఇలాంటి ప్రకటనలు చేశానని హైకమాండ్కు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన టార్గెట్ ఏంటో కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించకుండా ఉండదని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. తనను తాను కాంగ్రెస్కు హైకమాండ్గా భావించుకొని పార్టీలో అంతర్గత వర్గాలు లేదా విభేదాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ చాతుర్యం, ప్రసంగ నైపుణ్యం ఆయనను పార్టీలో అగ్రస్థానానికి చేర్చినప్పటికీ సీనియర్ నాయకుల నుంచి వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కన్నా తనను లీడర్గా చూపించుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. తన ప్రసంగాల్లో బీఆర్ఎస్ నాయకులైన కేసీఆర్, కేటీఆర్లపై దూకుడైన విమర్శలు చేయటం ద్వారా తాను బలమైన, రాజకీయంగా సమర్థవంతమైన నాయకుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్కు తాను తప్ప దిక్కులేదన్న సంకేతాన్ని పంపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను మార్చాలనే ఆలోచన చేసిందన్న ప్రచారం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు సీఎం పదవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారన్న ప్రచారము ఉంది. ఈ ప్రకటన ద్వారా రేవంత్ రెడ్డి తానే పార్టీకి ప్రధాన నాయకుడని, రాష్ట్రంలో అతని నాయకత్వానికి ప్రత్యామ్నాయం లేదని హైకమాండ్కు సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా తన రాజకీయ బలాన్ని మరియు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తన ప్రజాదరణ కీలకమని కాంగ్రెస్ హైకమాండ్కు సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. తన నాయకత్వం కింద 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని, తాను లేకపోతే డిపాజిట్లు కూడా రావన్న అభిప్రాయాన్ని పంపుతున్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు హైకమాండ్పై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకుడు కావటం, అతని రాజకీయ చాతుర్యం దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల బీజేపీతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. తాను ఏబీవీపీ నుంచి వచ్చానని చెప్పుకుంటున్నారు. ఒకవేళ హైకమాండ్ అతన్ని తొలగించాలని నిర్ణయించుకుంటే అతను తన అనుయాయులతో కలిసి పార్టీలో చీలిక సృష్టించే సామర్థ్యం ఉందనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. అసలు రేవంత్ ప్లాన్ ఏంటో ఆయనకే తెలియాలి. రాజకీయాలు మారినప్పుడు ఆ ప్లాన్ బయటకొస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.